చట్టాలు చేసేది శాసనసభ, చట్టాన్ని గౌరవిస్తుంది శాసనసభ. స్పీకర్ గారి మీద గౌరవంతో మేము పద్ధతిగా వివరణ ఇచ్చాం. మాకు 4 వారాల సమయం కావాలి. ఆ యొక్క మీరిచ్చినటువంటి ఏదైతే మా మీద చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి ఆధారాలు కావాలి. మీరు ఆధారాలు చూపించాలి. ఇది ఒక విధానం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అదేదీ లేకుండా సమయం కూడా ఇవ్వకుండా ఈ రోజు నేరుగా మీరు విచారణకు రావాలా అని ఆదేశించిన పరిస్థితి. అయినా చట్టం మీద గౌరవంతో, చట్టసభల్లో గౌరవంతో, చట్టసభలంటే చట్టాలను చేసే సభలు, ఆ చట్టాలు చేసుకునే సభలు చట్టాలను కాపాడుకుంటాయి అన్న విశ్వాసంతో స్పీకర్ గారి మీద గౌరవంతో మేమందరం కూడా నేరుగా హాజరు కావాలంటే రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగాము అని మీరు చెప్తున్నారు. కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా మాకు సమయం ఇవ్వము, ఖచ్చితంగా ఈ రోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి. దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా. అయితే ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే, స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు. రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇది జరగటం లేదు. సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి. ఆఖరికి ఒక అడుగు మేమే వెనక్కి తగ్గి మా యొక్క సమాధానాలన్నీ కూడా ఏదైతే వ్రాతపూర్వకంగా రాసి అది ఇచ్చినప్పుడు స్పీకర్ గారు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దానికి అక్నాలెడ్జ్‌మెంట్ అడిగాం, రసీదు అడిగాం. విలేకరులు అడుగుతూ ఉన్న అందరినీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు తేడా లేకుండా, ఎంఆర్ ఆఫీసా, కలెక్టర్ ఆఫీసా, పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీస్ తేడా లేకుండా ఎక్కడైనా సరే మనం రాతపూర్వకంగా అందిస్తే దానికి అక్నాలెడ్జ్‌మెంట్ ఏదైతే రసీదు మనకి ఇవ్వటం అనేది పద్ధతి. దాన్ని కూడా ఉల్లంఘించి స్పీకర్ గారు ఇవ్వను అనే పరిస్థితి. ఇక ఇవ్వను అన్నప్పుడు అడిగిన సెక్రటరీ గారిని, సెక్రటరీ గారు మీరు రాజ్యసభలో చాలా పెద్ద ఎత్తున సేవలు చేశారంట, మీ సేవలకి మెచ్చుకుని రాజ్యసభలో మీరు ఆ యొక్క చట్టాలని అమలు చేసిన తీరు, న్యాయ సూత్రాలను పాటించిన తీరుకు నచ్చి మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది కదా, రాజ్యసభలో ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి మీరు కూడా ఈ రోజు మేము లెటర్ ఇచ్చి మేమేమడుగుతున్నాం, రసీదు అడుగుతున్నాం. కోట్లాది మంది ప్రజానీకాన్ని, ప్రియ పత్రికా విలేకరులని నాదొక ప్రశ్న, నాదొక అభ్యర్థన, మీరు న్యాయం చెప్పండి. మేము రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి మేము ఇచ్చిన సమాధానానికి రసీదు అడిగితే రసీదు కూడా ఇవ్వమంటే ఇక చట్టాల మీద గౌరవం సామాన్యులకు ఎలా వస్తుంది? సాక్షాత్తు స్పీకర్ గారి సమక్షంలోనే స్పీకర్ గారే, సెక్రటరీ గారే మేము రసీదు ఇవ్వము అంటే ఇది ఎంతో నేను ఆలోచించాను. అందుకే మాకు అర్థమైంది స్పీకర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ముందస్తుగానే ఒక నిర్ణయం తీసుకుని సహజ న్యాయ సూత్రాలని, భారత రాజ్యాంగ విలువల్ని, శాసనసభ సాంప్రదాయాన్ని కాలరాస్తూ ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇక మాకుండే మార్గం రెండే రెండు, ఒకటి కోర్టులు, 2 ప్రజా కోర్టులు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత అడ్డగోలుగా శాసనసభ నియమావళిని ఉల్లంఘిస్తూ, చట్టాలని ఉల్లంఘిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా కోర్టులను ఆశ్రయిస్తాం. అదేవిధంగా ప్రజా కోర్టుల్లో ఎండగొడతాం. అన్నిటికీ మించి భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా కోర్టులే అంతిమం, ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి అటు కోర్టుల్లో, ప్రజా కోర్టుల్లో రెండిట్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగొడతామని తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి మాట వింటారని మీరు ఎలా అంటారు? రాజ్యాంగబద్ధంగా ఉన్న స్పీకర్ గారే, ఎవరో కాదంటోగా. స్పీకర్ గారు కూడా తాను స్పీకర్ కాకముందు ఓ పార్టీ శాసనసభ్యుడే.
ఆ విషయం మీకు తెలియదేం కాదు. మరి నిజంగా స్పీకర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి వ్యవహరించి ఉంటే వెరీ సింపుల్ క్వశ్చన్ మీకు నాకు రాతపూర్వకంగా మేము జవాబిస్తే దానికి రసీదు కూడా ఇవ్వనంటే ఎవరి ప్రోద్బలం మేరకు చేస్తున్నారు? లేదు స్పీకర్ గారు నేనే చేస్తున్నానంటే అది వారు సమాధానం చెప్పాలా, నాకాడ సమాధానం లేదు. నాకుండే అనుమానం మీకు చెప్పా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చేస్తున్నారని. కాదయ్యా, జగన్ గారి ఆదేశాలతో కాదు, నాకై నేనే స్వచ్ఛందంగా చేస్తున్నానని స్పీకర్ గారిని చెప్పండి. స్పీకర్ గారు పార్టీకి చెందిన వ్యక్తి అన్నారు, ఆయనకి ఏమైనా టికెట్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయండి? అది జగన్మోహన్ రెడ్డి గారు, సీతారాం గారు తెలుసుకోవాలా. బయట నేను వినేది కూడా తమ్మినేని సీతారాం గారికి టికెట్ లేదు అని చెప్తున్నారు. కానీ వారి టికెట్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే చీఫ్ విప్ గారు ఇందాక చాలా క్లియర్ గా చెప్పారు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి సరిపడా గడువు ఇచ్చామో 3 సార్లు సమయం ఇచ్చామని చెప్తారు. గడువు అంటే ప్రసాదరాజు గడువు, జగన్ గారి గడువు. అయ్యా గడువులంటే గడువులకి ఒక ప్రొసీజర్ ఉందమ్మా, ఒక పద్ధతి ఉందమ్మా. నా మీద ఆరోపణలు చేశావు, ఈరోజు నీకు తెలుసు ఆల్రెడీ దాదాపు 14-15 నెలలుగా మేము దూరంగా ఉన్నాం, మీకు తెలుసు ఆ విషయం. ఆ రోజు ఏమీ లేని ఈరోజు హఠాత్తుగా వచ్చాయంటే దేనికి వచ్చాయి? రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్న భయం మరికొంతమంది ఎమ్మెల్యేలని భయపెట్టాలని తప్ప మరొకటి కాదు. ప్రజలోకి వెళ్లి మాట్లాడుతున్నారా లేదా, పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారా లేదా అనే ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత మీకు హక్కాడు ఉందమ్మా, మీకు హక్కాడు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకు మాట్లాడే స్వేచ్ఛ నాకుంటుంది. చట్టపరంగా జరగాల్సిందే. అలా కాకుండా మీరు రాజకీయంగా అడిగారు, ఎన్టీవీ పరంగా రాజకీయం అదేనా? అది వారు అడిగింది ఎన్టీవీ పరంగా మీరు అడిగారు. ఎందుకంటే ఆ మాట నేను చెప్పకుంటే మిగతా మీడియాలో ఏ విలేకరు అర్థం కాదు కదమ్మా. మీరు ఎన్టీవీ గెత్తాలి, నేను కాదనలే కదా, నేను తప్పనలే కదా. వారు చెప్పిన వ్యాఖ్యల్ని ఎన్టీవీ పరంగా మీరు అడిగారు. నేనేం చెప్తానంటే, మమ్మల్ని సస్పెండ్ చేసి ఎంతకాలం అయింది? ఏడాది దాటింది. మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, కూర్చోవాలనా, లేయాలనా, మీరెవరండి మా చెప్పేదానికి? సస్పెండ్ అయినటువంటి మీ మీద అర్హత వేటపడే డిస్క్వాలిఫికేషన్ చెందకుండా పోతారు కదా ఇండిపెండెంట్ ఇస్తారు. ఇప్పుడు అనర్హత వేటు పార్టీ మారినారనే వస్తుందా, మీకు వర్తిస్తుందా? ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న అడిగారు. కానీ దీనికి సహజ న్యాయ సూత్రాలకి పద్ధతిగా పోయేటట్టుంటే ఇలాంటి ప్రశ్నలకి వారి జవాబులు ఇస్తారు. ముందే చెప్పా, ముందస్తు నిర్ణయం వాడు తీసుకున్నారని. ఇక మాకుండే అవకాశాలు ఏమిటి? 2, ఒకటి కోర్టులు, 2 ప్రజా కోర్టులు. అక్కడ తెచ్చుకుంటాం. స్పీకర్ మీద మీకు నమ్మకం లేదని మీరు క్లియర్ గా చెప్తున్నారా? స్పీకర్ గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత స్పీకర్ గారి దగ్గర జరిగిన సంభాషణ అంతా పదం టు పదం మీకు చెప్పడం జరిగింది. మాకుండే అనుమానం మీకు చెప్పడం జరిగింది. మరి వీటిని కాదని స్పీకర్ గారు ఇంకా కాస్త 10 అడుగులు ముందుకేసి నిర్ణయం తీసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా స్పీకర్ గారి మీద నాకు ఎలాంటి నమ్మకం ఉందో మీ అందరికీ స్పష్టంగా నా పేరు సతీష్ సార్. తెలుసు సతీష్ గారు. స్పీకర్ మీద, స్పీకర్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అంటున్నారు. మరి ఇక్కడికి రావడానికి ముందే మీరు కోర్టులో పిటిషన్ వేస్తారు కదా? ఎక్కడ కోర్టులో? ఆల్రెడీ మాకు సమయం అడిగాము, వాళ్ళు సమయం ఇవ్వలేదు. అదే నమ్మకం గురించి అదేనండి, సమయం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఆఖరి దాకా వెయిట్ చేయం కదండి. అంటే మీకు సమస్య వస్తుందండి. ఎంఆర్ఓ అడిగి పోతారు, ఆ నమ్మకం ఉంటే ఎంఆర్ఓ చేస్తాడు అనుకుంటారు. ఎంఆర్ఓ చూస్తాను చేస్తానని గమనుంటారు కదా. ఆర్డీఓ కాడికి పోతారు కదా, తప్పులేదు కదా. దాన్ని కూడా తప్పు అంటే ఎట్టా? సాక్షి సతీష్ గారు సార్ ఇప్పుడు అన్నారు కదా, నమ్మకం ఉందన్నారు. నమ్మకం ఉంది కాబట్టి వచ్చామండి. సాక్షి సతీష్ గారు అంతకంటే ముందు వేసి వచ్చారు. అవునండి, మేము అడిగాం. మేము మొట్టమొదట వారు మాకు లేఖ ఇచ్చారు. ఆరు మేము కోర్టుకు పోలేదే వివరణ ఇచ్చాం. సమయం కావాలి సార్ అని అడిగాం, మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ అడిగాం, సార్ మేము అడిగే సమయం ఇది కాదు, అర్థం చేసుకోండి అని చెప్పాను. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఓహో సహజ న్యాయ సూత్రాలు భిన్నంగా జరుగుతుందని కోర్టుకు పోవడం తప్పు కాదు కదా. భారతీయుడిగా అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యదేశంలో భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు, రాజ్యాంగం మీద నమ్మకం ప్రతి ఒక్కడు కోర్టుకు పోవటం మామూలే కదా. ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ప్రధానమంత్రులైనా కోర్టుకు పోతున్నోళ్లే కదా. దాంట్లో ఏం తేడా లేదు కదా. అది సాక్షి సతీష్.